మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కూడా దేవుని సన్నిధి సహవాసం ప్రభువు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినమున దేవుని వాక్యముల నుంచి మరికొన్ని సంగతులను మనము ఆలోచన చేద్దాం. ప్రతి దినము కూడా దేవుడు ఎవరు అనేటువంటి అంశం మీద మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. దాదాపుగా 7 సంగతులను మనం ఆలోచన చేసినాం. 7వ మాట ఏమిటంటే, ఆయన పరిశుద్ధుడు అనే పదం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనములో, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వాళ్ళు ప్రతిగానములు చేసినారు. ప్రతిగానములు చేశారు. అదే కోణంలో మనము దేవుని యొక్క గుణ లక్షణాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క గుణ లక్షణాలు ఏమిటి? ఆయన యొక్క గుణ లక్షణాలు అనగా, మొదటి మాట మనం చూశాము, దేవుడు సర్వాంతర్యామి అని చూసినాం. దేవుడు సర్వాంతర్యామి అంటే ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండేవాడు దేవుడు. ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండేవాడే దేవుడు. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు అక్కడ ఉన్నాడని కీర్తనకారుడు చెప్పాడు. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుడు ఉంటాడు. మనం ఎక్కడ ఉన్నా అక్కడ దేవుడు ఉంటాడు అని దానికి అర్థం. ఈ దినమున దేవుని యొక్క గుణలక్షణాలలో మరొక మాట అనగా 2వ మాట ఏమిటంటే, దేవుడు సర్వజ్ఞుడు. దేవుడు సర్వజ్ఞుడు అంటే ఆయనకు సమస్తము తెలుసు. దేవునికి సమస్తము తెలుసు. ఎందుకు సమస్తం తెలుసు అని అంటున్నానంటే, ఈ భూమి ఆకాశాలు చేసింది కూడా ఆయనే, నిన్ను నన్ను చేసింది కూడా ఆయనే. ఎక్కడ ఏముందో, ఎక్కడ ఏమి ఉండాలనో అన్నీ ఎరిగిన వాడు, అన్నిటిని ఏర్పాటు చేసిన వాడు కాబట్టి ఆయనకు సమస్తము తెలుసు. మన గురించి అయితే గనక మన పైరూపాన్ని మనము చూడగలుగుతాం, ఇతర పైరూపాన్ని మనం చూడగలుగుతాం, కానీ ఆంతర్యాన్ని మనం ఎవరు కూడా చూడలేం. మనసులో ఏమనుకుంటున్నారో కదా, వారు ఏమి ఆలోచన చేస్తున్నారో, ఏమి తలంచినారో, ఏమి చేయబోతున్నారో ఇవన్నీ మనం ఎరగం, మనకు తెలియదు. కానీ దేవునికి మాత్రమే ఆ సంగతి తెలుసు. అందుకే కీర్తనకారుడు ఇదే మాట చెప్పినాడు. ఏమన్నాడో చూడండి. 139వ కీర్తన 139వ కీర్తన మొదటి 6 చరణాలు చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు.
నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. చాలు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీకు వందనాలు తండ్రి, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వాక్యము వినడానికి కూడి వచ్చిన పరిశుద్ధులందరినీ దీవించి ఆశీర్వదించండి. వినగలిగే చెవు, గ్రహించే మనసు సహాయం చేతండి, కృప చూపించండి. నన్ను కూడా పూర్తిగా కాలు చేసి మీరే నా నోటిని ఒక బోరగా వాడుకోమని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనకారుడు దావీదు మొదటి 6 వచనాల్లో ఆయన తెలియజేశాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అన్నాడు. దేవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు అని అన్నాడు. పరిశోధించి తెలుసుకునుట. ఈ కీర్తన దేవుని స్వభావాలను మరి ముఖ్యంగా ఆయన సర్వజ్ఞతగా అనే గుణాలను ఈ కీర్తన వివరిస్తూ ఉంది అన్నది మనకు అర్థమైన విషయం. అంటే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే మనం బాగా గమనించాలి. ఈయన అన్నాడు, యెహోవా నీవు నన్ను తెలుసుకొని ఉన్నావు అన్నాడు. దేవుడు దావీదును తెలుసుకున్నాడు. దావీదు సంగతి ఏమిటో, దావీదు మనసు ఏమిటో, దావీదు యొక్క నడకేమిటో, దావీదు యొక్క పడక ఏమిటో, ఆయన చర్యలేమిటో అన్నీ కూడా దేవునికి బాగా తెలుసు. అందుకే ఈ మాట అన్నాడు అన్నమాట. మన బాహ్య అలవాట్లు, కార్యాలు తెలిసినట్టే మన ఆంతర్యములోని ఆలోచనలు, ఉద్దేశాలు, కోరికలు, భయాలు అన్ని దేవునికి తెలుసు. ఇవన్నీ కూడా దేవునికి తెలుసు. రోజు ప్రారంభం నుండి అంతం వరకు మనం చేసేవన్నీ ఆయనకు తెలుసు. రోజు ప్రారంభం నుంచి అంతం వరకు మనం ఏం చేస్తున్నామో, ఎక్కడ తిరుగుతున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో అన్నీ కూడా ఆయనకు తెలుసు. మనం చేసే ప్రతి దానిలో మన శ్రద్ధతో మనల్ని ఆవరించి ఉండి ఉపకారము చేసే తన హస్తాన్ని మన తల మీద ఆయన ఉంచుతాడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు అంటాడు 5వ వచనములో. ముందు వెనక ఆవరించి ఉన్నాడు. ఆయన చెయ్యి మన తల మీద ఉంచినాడంట. కాబట్టి ఇట్లా చెప్తూ ఇట్లా అన్నాడు, ఇట్టి తెలివి నాకు మించినది, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరం, అది నాకు అందదు. అగోచరము, అది నాకు అందదు. ఎంత తెలివి ఉంటేమి, ఎంత జ్ఞానం ఉంటేమి, మనకేమి తెలియదు అని ఉండాల్సిందే. అక్కడ ఏం జరుగుతుందో మనకేం తెలుసు, ఇటు సైడ్ ఏం జరుగుతుందో మనకేం తెలుసు, వెనక ముందు ఏం జరుగుతుందో మనకేం తెలుసు. మన కళ్ళ ముందు జరిగినదైతేనే మనకు తెలుసు, కానీ మనకు వెలుపల ఏం జరుగుతుందో మనకేమి కూడా తెలియదు. కానీ ఆయనకు సమస్తము తెలుసు అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. సమస్తం ఎరిగినవాడు. అందుకని సమూయేలుతో ఇట్లా అన్నాడు దావీదు గురించి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం చూడాలి మనము ఈ వాక్య భాగాన్ని. సమూయేలు మొదటి గ్రంథం మనము చూచినప్పుడు 16వ అధ్యాయము 7వ వచనం. 16వ అధ్యాయము
7వ వచనం చూడండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అనే మాట ఉంది. అంతకంటే ముందు ఒక మాట చదువుతాను చూడండి. అంతకంటే ముందుగా 147వ కీర్తన 5వ చరణం, 147వ కీర్తన 5వ చరణం కూడా చదువుకుందాం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అనే మాట ఉంది. ఆయన జ్ఞానమునకు ఏం లేదంట, మితి లేదు. మన ప్రభు గొప్పవాడు అనే మాట ఉంది. మన ప్రభు గొప్పవాడు. రెండో మాట, ఆయన అధిక శక్తి గలవాడు, అధిక శక్తి గలవాడు. మూడో మాట, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మన జ్ఞానానికి మితి ఉంది. దేవుడు మనకు అడిగితే ఇస్తాడు జ్ఞానం. సొలొమోను అడిగాడు, దేవా జ్ఞానం దయచేయని. యాకోబు పత్రికలో యాకోబు రాస్తున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే దేవుని అడగాలి అనే మాట. అయితే జ్ఞానానికి మూల వాక్యము దేవుడే, జ్ఞానము దయచేసేవాడు దేవుడే అన్న సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. అందుకోసమే బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. ఇందులోని చాలా వచనాలు మనకు కనిపిస్తాయి. మరి 48వ కీర్తన మొదటి చరణములో, 48వ కీర్తన మొదటి చరణములో ఉన్న మాట కూడా మనము ఆలోచన చేస్తే, మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును, బహు కీర్తనీయుడునై ఉన్నాడు. యెహోవా గొప్పవాడు అనే మాటలు మనకు కనిపిస్తాయి. కాబట్టి ఆయన గొప్పవాడు అనే మాట, ఆయనకు అన్ని తెలుసు అనే మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రం కాకుండా మన క్రియలే గాక మన ఆలోచనలు కూడా ఆయనకు తెలుసు. మన క్రియలే గాక మన ఆలోచనలు ఆయనకు తెలుసు. అందుకోసమే సమూయేలు అనుకున్నాడు అన్నమాట. సమూయేలు ఏమనుకున్నాడు? బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇతడేనేమో యెహోవా సెలవిచ్చిన వాడు అనుకున్నాడా లేదా? అవునా? ఎలియాబును చూసి 6వ వచనంలో వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూసి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాడు. నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అనుకున్నాడు అనమాట. ఎలియాబును చూసి కాదు దేవుడు అన్నాడు, కాదు యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసి వేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెడతాడు. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో, ఇతడు సరిపోతాడు, ఈమె సరిపోతుంది కదా, వీళ్ళైతే బాగుంటారు అని నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు. కానీ దేవుడు అలా కాదు కదా. మనం పై రూపం చూస్తాం, డబ్బును చూస్తాం, ఎత్తును చూస్తాం, హోదాను చూస్తాం, అంతస్తులను చూస్తాం, బలగానే చూస్తాం. మనమైతే కనుక దేవుడు అది కాదు చూసేది. నువ్వు ఎంత ఎత్తున్నావు, నువ్వు ఎంతలా ఉన్నావు, నీకు ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తి ఉంది, నువ్వు అందగాడివా, అందహీనునివా, ఇవి కాదు దేవుడు చూసేది. దేవుడు చూసేది ఆంతర్యం చూస్తాడు, లోపలి చూస్తాడు దేవుడు. అందుకే నేను అతని మీద నాకు ఇష్టం లేదు అని అన్నట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. యెహోవా హృదయం లక్ష్య పెడతాడు. దేవుడు చూసేది హృదయం, మనిషిని కాదు అనేది కూడా దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తుంది.
ఇంకా బైబిల్లో మనం చూస్తాం. తర్వాత మాట చెప్పినాడు, ఏం చెప్పాడంటే, సమూయేలు అన్నాడు, నీ కుమారులందరూ ఇక్కడనే ఉన్నారా? నీ కుమారులందరూ ఇక్కడనే ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా అంటే, ఉన్నాడు, కడసారి వాడు, అతడు గొర్రెలు కాస్తున్నాడు అడవిలో అని అనగా, వెంటనే అతన్ని పిలిపించినట్టుగా మనం చూస్తాం. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, సమూయేలుతో దేవుడు ఏమన్నాడు అప్పుడు? వచనము 12, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. ఇంకా అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నేను అతన్ని ఎరుగుదును, అతని మనసు ఎరుగుదును, అతని హృదయం ఎరుగుదును, అతని ఆలోచనలు ఎరుగుదును, అతడు ఏం కాబోతున్నాడు అన్ని కూడా ఎరిగిన వాడు కాబట్టి ఇతని అభిషేకించు, సమూయేలు ఇతను అభిషేకించు, ఇతడు నేను కోరుకున్న వ్యక్తి అని దావీదు రాగానే చెప్పినట్టుగా దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది. దేవుడు ఏమి తెలుసుకుంటాడైనా? మన క్రియలేగాక మన ఆలోచనలు కూడా ఆయనకు తెలుసు అనేది దేవుని వాక్యం చెబుతుంది. ఇక రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 39వ వచనం కూడా చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 39వ వచనం కూడా మనం చూడాలి. 39వ వచనం కూడా చూడండి. ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి, మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండునట్లు చేయుము. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు. అర్థమవుతుంది కదా? ఇక్కడ సొలొమోను అనేటువంటి రాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సొలొమోను రాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మందిరం ప్రతిష్ఠించి ప్రార్థన చేశాడు. ఏమంటున్నాడంటే, ప్రతి మనిషి యొక్క హృదయమును వెరుగుదువు గనుక అన్నాడు. నేను చెప్పేది కాదు ప్రభువా, ఎదుగో పలాని వాళ్ళు ఎట్టున్నారు, నేను చెప్పేది కాదు, కానీ ప్రతి మనిషి యొక్క హృదయమును వెరుగుదువు గనుక అన్నాడు. ఈ భూమి మీద ఎన్ని కోట్ల జనాభా ఉందో అన్ని కోట్ల జనాభా మంది హృదయాలను ఆయన ఎరిగినవాడు అన్నమాట ఉంది. కాబట్టి నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే కదా. ఎవరి పనిని బట్టి వాళ్ళకి జీతం ఇచ్చేవాడు ఆయనే కదా. నీ ప్రవర్తన ఎలాగుందో, నీ బుద్ధి ఎలాగుందో, నీ మనసు ఎలాగుందో, నీ జీవితం ఎలాగుందో, నీ పనిని బట్టి, నీ క్రియను బట్టి నీకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు, జీతం ఇచ్చేవాడు ఆయనే అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అంత మాత్రం కాకుండా, మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు చేయుము. నరపుత్రులందరి హృదయమును నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు. నరపుత్రుల హృదయాలను నువ్వు మాత్రమే తెలుసుకొని ఉన్నావు అనే మాట ఇందులో మనకు కనిపిస్తుంది. నిజమే, మనం ఏమై ఉన్నామో, మనం ఏం కలిగి ఉన్నామో, ఏం చేయబోతున్నామో ఎవరికి తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు అన్నది వచనం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ చూడండి, 44వ కీర్తన కూడా చదువుకుందాం. 44వ కీర్తన 21వ చరణం. 44వ కీర్తన 21వ శరణములో రాయబడిన మాట, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా అన్న మాట ఉంది. దేవుని వాక్యం చెబుతూ ఉంది, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా. ఏ సంగతి? అది ఏదైనా కావచ్చు. నువ్వు మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా,
నువ్వు ఏమై ఉన్నావో అన్నీ కూడా బహాటముగా ఎరిగినవాడు. అందుకోసమే 20వ వచనములో ఇలా ఉంది, మా దేవుని నామమును మేము మరచి ఉన్న ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా? నువ్వు ఏ దేవుని కొలుస్తున్నావు? నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ మనసు ఎక్కడ పోయింది? ఎలా ఉన్నావు? అన్నీ కూడా ఆయన పరిశోధించువాడు, తెలుసుకునేటువంటి వాడు అనే మాట కనిపిస్తూ ఉంది. అన్య దేవతల తట్టు తిరిగినావా? మళ్ళా పాత పద్ధతిని పాటిస్తున్నావా? పాత బతుకుతున్నావా? ఇవన్నీ ఎరిగినవాడు అనే మాట కనిపిస్తుంది. ఆయన పరిశోధిస్తున్నాడు. అందుకని దావీదు అంటాడు, నన్ను పరిశోధించి పరీక్షించి తెలుసుకో అన్నట్టుగా మాట్లాడినాడు. ఆయన పరిశీలించువాడు, పరీక్షించువాడు, పరిశోధించువాడు. మనం ఏ విధంగా సంతకు పోతే పరీక్షిస్తామో, ఏవి బాగున్నాయి, ఏవి బాగలేవు, ఏది బాగుంటుంది, ఏది బాగుండదో, ఆ విధంగా దేవుడు కూడా అరికాలం మొదలుకొని తల వరకు మనలందరినీ పరీక్షించువాడు, పరిశోధించువాడు అనే మాట కనిపిస్తుంది. ఇక చివరికి ఒక మాట చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9-10 వచనాలు చూడాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9-10 వచనాల్లో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడన క్వశ్చన్ అక్కడ కనిపిస్తుంది. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతి కార్యము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అంట. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడైనా ఉన్నాడా ఈ భూమి మీద? మోసకరమైంది హృదయం. హృదయం మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలదంట. దేవుని వాక్యం చెబుతోంది. అంటే హృదయం ఒక వ్యక్తి యొక్క అంతరంగములోని భాగం. దానిలోని అతని కోరికలు, భావాలు, ఆలోచనలు ఉంటాయి. ఎక్కడుంటాయి ఇవన్నీ కూడా? హృదయంలో ఉంటాయి. హృదయంలో ఏముంటాయంట? అంతరంగంలోని భాగం ఒకటి ఇది, దానిలోనే అతని కోరికలు ఉంటాయి. రెండవది భావాలు, మూడవది ఆలోచనలు ఉంటాయంట. ఆలోచన ఉంటాయి. కాబట్టి అన్నిటికీ మించి అది పూర్తిగా దుర్మార్గమైనది అన్నమాట ఉంది. అది పూర్తిగా దుర్మార్గమైంది. హృదయం దుర్మార్గమైంది, కలుషితమైంది. హృదయం దుర్మార్గమైంది, రెండవది కలుషితమైంది. దాని ఫలితంగా ప్రజలు దేవుని నీతి వైపు కాక స్వార్థం వైపుకి, దుష్టత్వం వైపుకు మళ్ళీపోయినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కలుషితమైన మానవ హృదయం తనకు తానుగా మార్పు చెందలేదు. కలుషితమైన మానవ హృదయము తనకు తానుగా బాగుపడలేదు. తనకు తానుగా మార్పు చెందలేదు. ఎలా మార్పు చెందుతుంది హృదయం? ఎలా మారిపోతుంది హృదయము అంటే, యేసుక్రీస్తును నమ్మితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన వైపు తిరిగితే, ఆయనలో జన్మిస్తే గనక దుష్టత్వాన్ని, ద్వేషము, దేవుని చిత్తాన్ని చేయడములో ఆనందించే క్రొత్త హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని వైపు తిరగాల, పశ్చాత్తాపడాల. ప్రభువా, నా హృదయం మార్చు, నా బ్రతుకు మార్చు, నా జీవితం మార్చు, నేను విశ్వాసం ఉంచుచున్నాను, నీలో జన్మిస్తాను నూతనంగా అని చెబితే గనక ఆయన మనల్ని క్రొత్త మనిషిగా ఆయన మనల్ని చేస్తాడు.
క్రొత్త మనసు ఇస్తాడు, క్రొత్త హృదయం ఇస్తాడు, నూతన హృదయం అయిన మనకు దయచేస్తాడు అని కూడా దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ మాట ఇదే ఇర్మియా గ్రంథం రాయబడి చూడండి, 24వ అధ్యాయం 7వ వచనంలో, ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము 7వ వచనం రాయబడిన మాట, వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు, నేను వారి దేవుడనగునట్లు, నేను యెహోవానని నన్నెరుగు హృదయము వారికి ఇచ్చేదను అన్నాడు కదా. నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయం వారికి ఇస్తాను అని చెప్పినాడు ఆయన. నీవు ఆయన తట్టు తిరుగుతే గనుక, ఆ మాటకి రాయబడింది కదా, వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా. ఎలా రావాలంటే ప్రభు యొద్దకు పూర్ణ హృదయముతో తిరిగి రావాలి. ఆయన యొద్దకు తిరిగి రాగా నా జనులగునట్లును, నేను వారి దేవుడగునట్లును, నేను యెహోవానని ఎరుగునట్లును కదా, యెహోవానని నన్నెరుగు హృదయము వారికి ఇస్తాను. నేనే దేవుణ్ణని ఎరిగే హృదయము నేను వారికి ఇస్తాను, నేను వారికి ఇస్తాను అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మరొక మాట చూడండి, యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము వచనం మరి 19-20 చదువుకుందాం. 19-20, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టించెదను. అప్పుడు వారు నాకు జనులై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. రాతి గుండెను తీసివేస్తాడంట, మాంసపు గుండెను ఇస్తాడంట, ఏక మనసు కలగజేస్తాడు, నూతన ఆత్మ ఆయన పుట్టిస్తాడు. ఇక మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం కూడా చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం కూడా చూస్తే కనుక అక్కడ రాయబడిన మాట చూడండి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అనే మాట ఉంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అనే మాట మనకు బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. విశేషించి దేవుడు సర్వజ్ఞుడు అనే మాట మీద మనము ఈ దినము ధ్యానం చేసినాం. ఆయన సర్వజ్ఞుడు అనగా ఆయనకు సమస్తము తెలుసు, ఆయనకు సమస్తము తెలుసు. ఇది నాకు తెలియదే అని మనం అంటాం, అవునా? చెప్తే కానీ మనకు తెలియదు. ఒకే లేదని అడిగినా అనుకోండి, ఇది నాకు తెలియదు అంటాం. కానీ ఆయనకి ఎవరు ఏమని చెప్పాల్సిన అవసరం లే, అన్నీ తెలుసు. అన్ని భాషలు ఆయనకు అర్థమవుతాయి, అన్ని భాషలు ఆయనకు అర్థమవుతాయి. మనుషులందరూ ఒకటే కదా, మనుషులందరూ ఒకటే కదా. పురుషుడు స్త్రీ అంతే భూమి మీద ఉండేది, అంతకు మించి ఉన్నారుగా. కాబట్టి భాషలు వేరైనా, దేశాలు వేరైనా, మనుషులందరూ ఒకటే. అందరిని చేసిన వాడు ఆయనే. అందరికీ కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అందరికీ అన్ని ఎరిగినవాడు. కాబట్టి ఆయనకు నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నీ గురించి నేను చెప్పాల్సిన అవసరము లేదు, అన్ని ఎరిగినవాడు అన్న సంగతి మనకు అర్థమైంది. కాబట్టి దేవుని యొక్క గుణలక్షణాల్లో రెండవదిగా దేవుడు సర్వజ్ఞుడు, అంటే సమస్తము ఆయనకు తెలుసు అనే మాట మనము ఎరుగున్నాం. సమస్తం తెలుసు కాబట్టి నువ్వేందో, నువ్వు ఏమై ఉన్నావో తెలుసు ఆయనకు. నీ ఆలోచన, నీ తలంపు, నీ ఊహలు ఇవన్నీ కూడా ఆయన తెలుసు. కాబట్టి వెంటనే ఆయన పాదాల చెంత చేరి, దేవా నా సంగతిని ఎరుగుదువు, నా గురించి నువ్వు మాట్లాడినావు కాబట్టి, నా మనసు ఎరుగుదువు, నా హృదయం ఎరుగుదువు కాబట్టి నన్ను క్షమించి నీ బిడ్డగా చేసుకో, నువ్వు నాకు దేవుడుగా ఉండాలి, నేను నీ కుమారునిగా కుమార్తెగా ఉండాలి, నేను చనిపోతే నీ రాజ్యం చేర్చుకో అని ఎవరైతే మంచి మనసుతో హృదయంతో ప్రార్థన చేస్తారో వారిని దేవుడు నూతన వ్యక్తిగా, నూతన హృదయం, నూతన మనస్సు, నూతన ఆలోచనలు వారికి దయచేస్తాడన్న సంగతి వాక్యం చెబుతుంది. ఆ విధంగా దేవుడు నీకు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి,
నీ పరిశుద్ధమైన పాదములకునైనా కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. అనేకుల హృదయాలు తాకునట్లుగా మీ కృప దయచేయండి. అనేకులు ఈ వాక్యమిని మేలు పొందుటకు సహాయం చేతని కృప చూపించండి. ఈ మైకు ద్వారా వింటున్న వాళ్ళు, యూట్యూబ్ ద్వారా వింటున్న వాళ్ళని దీవించుతాను, ఆశీర్వదించండి. నీ వైపు తిరిగే కృప దయచేయండి. వారి మనసు నీకిచ్చి ప్రభువా నీ యందు ఎంతో భయముతో భక్తితో జీవించుటకు మీ కృప దయచేసి మీరు కాపాడి రక్షించుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.